హలో వెల్కమ్ బ్యాక్ టు ప్లాంట్ సైన్స్ లెక్చర్ 10. ఇప్పటిదాకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. చాలా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, చాలా క్వాలిటీ వీడియోస్ వస్తూ ఉంటాయి. మిగిలిన ఛానల్స్ లాగా ఫోన్ నెంబర్ ఇచ్చి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ ఖరీదు చేయండి అన్నట్టు ఉండవు. ఇక డైరెక్ట్గా ఓపెన్ సోర్స్ నాలెడ్జ్, ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైలీ, రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగండి. సో లెట్స్ కంటిన్యూ. Which of the following is the basic unit of life in plants? Plants kana animals kana basic unit vachesariki cell, right? It's the cell is the right answer. Okay. Next one. Consider the following statements about the plant classification. Bryophytes are non-vascular plants. Gymnosperms produce flowers and fruits. Angiosperms are divided into monocots and dicots, and pteridophytes produce viosotes. సో దీంట్లో మీరు వచ్చేసరికి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రయోఫైట్స్ అంటే నాచు ఏవైతే ఉంటుందో మోసెస్ అంటారు దాన్ని, వాటిని బ్రయోఫైట్స్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. టెరిడోఫైట్స్ అంటే ఫెర్న్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, మీరు అవతార వాటిలో చూసుంటారు. అవతార వాటిలో చూడండి, జీవితంలో చూస్తూ ఉంటారు కదా, ఫ్యాన్స్ అనేవి ఇలా ముడుచుకుని ఇలాగా ఉంటాయి, వీటిని ఫర్న్స్ అని అంటారు. ఓకే. నెక్స్ట్ యాంజియోస్పర్మ్స్ అంటే పువ్వులు పండ్లు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ ని యాంజియోస్పర్మ్స్ అని అంటారు. ఓకే, మెయిన్ గా ఫ్లవర్ ప్లాంట్స్. ఓకే, సో ఇక్కడ ఏముంటుంది, బ్రయోఫైట్స్ ఆర్ ది నాన్ వాస్కులర్ ప్లాంట్స్. వాస్కులర్ అంటే ఏ ప్లాంట్స్, ప్రతి ప్లాంట్స్ లో కూడా మనం స్టెమ్ చూస్తూ ఉంటాం. ఆ స్టెమ్ ఈజ్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ ది జైలం అండ్ ఫ్లోయం. సో ఈ జైలం ఫ్లోయం ఉన్న వాటిని వాస్కులర్ ప్లాంట్స్ అని అంటూ ఉంటారు. బ్రయోఫైట్స్ అంటే నాచు, వాటిలో ఉండేది ఈ జైలం ఫ్లోయం అనేది ఉండవు. సో వాటిలో ఈ జైలం ఫ్లోయం ఉండకపోతే నాన్ వాస్కులర్ ప్లాంట్స్ అంటారు. సో ఇట్స్ రైట్. జిమ్నోస్పర్మ్స్ ప్రొడ్యూస్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. యాంజియోస్పర్మ్స్ అనేది ఫ్లవర్స్ ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. జిమ్నోస్పర్మ్స్ అనేది గెమటోఫైట్స్ లేదా స్పోర్స్ ను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇట్స్ నేకెడ్ సీడ్స్. నిజం చెప్పాలంటే నేకెడ్ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, నాట్ ఫ్లవర్స్ అండ్ ద ఫ్రూట్స్. సో ఇట్ ఈస్ ది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, యాంజియోస్పర్మ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మోనోకాట్స్ అండ్ డైకాట్స్. రైట్, నిజమే. ఎలా అంటే ప్రతి యాంజియోస్పర్మ్, ఫ్లవర్ కానీ ఫ్రూట్ కానీ ఏదానికి వచ్చేసరికి సీడ్ ఉంటుంది కదా. మీరు బఠానీ గింజ చూసుకున్నారనుకోండి ఎప్పుడన్నా, లేకపోతే శనగపప్పు కానీ శనగ గింజ కానీ 2 భాగాల కింద విభజించబడి ఉంటుంది. సో దీన్ని డైకాట్స్ అంటారు. దీని నుంచి వచ్చే మొక్క కూడా ఫస్ట్ 2 ఆకులతో వస్తుంది. ఓకే, వేరే మోనోకాట్స్ వచ్చేసరికి దానికి ఎగ్జాంపుల్ వెల్లుల్లి. ఓకే, వెల్లుల్లో ఒక పాయ తీసుకోండి, దాన్ని పాతి పెట్టండి, దాని నుంచి సింగిల్ లీఫ్ ప్లాంట్ అనేది వస్తుంది ఫస్ట్. సో వీటిని మోనోకాట్స్ అంటూ ఉంటారు. సో యాంజియోస్పర్మ్స్ అనేది మోనోకాట్స్, డైకాట్స్ కింద విభజించబడింది. నిజమే, రైట్. టెరిడోఫైట్స్ అంటే దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫర్న్స్ అనేది స్పోర్స్ ని వెదజల్లి గాలిలోని దాని ద్వారా రిప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇది సీడ్స్ ద్వారా కాదు, స్పోర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీంట్లో వచ్చేసరికి సీడ్స్ అంటే దీంట్లో స్పోర్స్ అనేది వచ్చేసరికి సీడ్స్. సో ఇట్స్ ది రైట్ ఆన్సర్. సో ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ మాత్రం ఐఎమ్ రియల్లీ సారీ, స్పోర్స్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఫర్న్స్ అనేవి సీడ్స్ ద్వారా కాదు. సో దిస్ ఈస్ ది రాంగ్ ఆన్సర్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏవేవి కరెక్ట్ అయ్యాయి, ఫస్ట్ వన్ అండ్ ది థర్డ్ వన్. సో ఆప్షన్ ఏ ఈస్ ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. క్లోరోప్లాస్ట్ అంటే ఏంటి? క్లోరోప్లాస్ట్ అనేది ఫోటోసింథసిస్ కి ఉపయోగపడుతూ ఉంటుంది. సో A2. మైటోకాండ్రియా అనేది ఎనర్జీ ప్రొడక్షన్ కి ఉపయోగపడుతుంది. B3. రైబోసోమ్ అనేది ప్రోటీన్ సింథసిస్ కి ఉపయోగపడుతుంది. C1. వాక్యూల్ అనేది స్టోరేజ్ అండ్ టర్గర్ ప్రెషర్ కింద ఉపయోగపడుతుంది. D4. సో మనం ప్లాంట్ సెల్ చూసుకుంటే దాంట్లో న్యూక్లియస్ ఉంటుంది, అండ్ దెర్ ఈజ్ అనదర్ సాక్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ ది వాక్యూల్. ఈ వాక్యూల్ అనేది ఒక్కోసారి వాటర్తో ఫిలప్ అయి ఉంటుంది, లేదా ఇంకో వేస్ట్ మెటీరియల్తో దేంతో ఫిలప్ అయ్యి ఉండొచ్చు.
మేజర్ వ్యాక్యూల్ వచ్చేసరికి వాటర్తో ఫిలప్ అయి ఉంటుంది. ఓకే, ఈ వాటర్తో ఫిలప్ అవడం వలన ఇది పెద్దగా బల్జ్ అయి ఉంటుంది. దీనివల్ల ఇంటర్నల్గా సెల్ వాల్ పైన ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రెషర్ ఎగ్జర్ట్ చేసేదాన్ని టర్గర్ ప్రెషర్ అంటూ ఉంటారు. ఈ ప్రెషర్ ఎగ్జర్ట్ చేయడం వలన సెల్ అనేది చాలా స్టిఫ్గా తయారవుతుంది. అందుకనే ప్రాణం ఉన్న మొక్కలు చూస్తే కనుక వాటి స్టెమ్స్ చాలా స్టిఫ్గా ఉంటాయి. అదే ప్రాణం లేని మొక్కలు చూస్తే ఈ వ్యాక్యూల్లో ఉన్న వాటర్ ఎక్స్పెల్ అయిపోవడం వలన సెల్ స్టిఫ్గా ఉండకపోవడం వలన తేగ తొక్కలా వేలాడుతూ ఉంటాయి. వాటిని ఫ్లాసిడ్ అని అంటూ ఉంటారు. ఓకే, సో స్టిఫ్గా ఉంటే టర్గర్ ప్రెషర్ సరిగ్గా ఉన్నట్టు, టర్గర్ ప్రెషర్ అనేది సరిగ్గా ఉన్నట్టు, లేకపోతే నో టర్గర్ ప్రెషర్ ఉన్నట్టు. సో అది వ్యాక్యూల్ యొక్క అర్థం. సో దీంట్లో వచ్చేసరికి 2, 3, 1, 4 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్లాంట్స్ అబ్జార్బ్ వాటర్ ప్రైమర్లీ త్రూ their roots via osmosis. రైట్, రూట్స్ హెయిర్ ఇంక్రీజ్ ది సర్ఫేస్ ఏరియా ఫర్ అబ్జార్ప్షన్. సో మెయిన్గా ఆస్మాసిస్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? ఇట్స్ ది ఫ్లో ఆఫ్ సొల్యూట్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ కదా. సో దీంట్లో వచ్చేసరికి ఫ్లో ఆఫ్ సాల్వెంట్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. సో దీంట్లో వచ్చేసరికి ప్లాంట్స్ దగ్గర రూట్స్ ఉంటాయి. ఓకే, రూట్స్ అనేది దే ఆర్ రిచ్ ఇన్ సొల్యూట్స్ లైక్ న్యూట్రియంట్స్, బట్ దే ఆర్ నాట్ రిచ్ ఇన్ వాటర్, దట్ ఈస్ సాల్వెంట్. చుట్టూ వాటర్ సాల్వెంట్ ఎక్కువగా ఉంటుంది, దీంట్లో వాటర్ సాల్వెంట్ తక్కువగా ఉంది. సో ఈ గ్రేడియంట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దానివల్ల ఈ వాటర్ అనేది సకప్ అవుతుంది, వాటర్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో దీనివల్ల రూట్స్ అనేవి ఆస్మాసిస్ ద్వారా తీసుకుంటూ ఉంటాయి వాటర్ అనేది. రూట్ హెయిర్స్ ఏదైతే ఉందో అది ఈ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం రూట్ హెయిర్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది. సో బోత్ ఏ అండ్ ఆర్ అది ట్రూ ఎక్స్ప్లెనేషన్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మైక్రోన్యూట్రియంట్ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్ గ్రోత్? ఎప్పుడు గుర్తుపెట్టుకొని, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా మైక్రోన్యూట్రియంట్స్. ఇది కాకుండా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మైక్రోన్యూట్రియంట్స్ అవుతాయి. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ మైక్రో కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ ది జింక్. జింక్ ఇస్ ది మైక్రోన్యూట్రియంట్ అవుతుంది. ఇన్ ది ప్లాంట్ ఫిజియాలజీ వాట్ ఈస్ ది ప్రైమరీ సైట్ ఫర్ ఫోటోసింథసిస్? అందరికీ తెలిసిందే లీవ్స్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ అబౌట్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఇన్ ప్లాంట్స్. నైట్రోజన్ డెఫిషియన్సీ కాజెస్ క్లోరోసిస్ ఇన్ ఓల్డర్ లీవ్స్, రైట్. Iron deficiency leads to intravenal chlorosis in young leaves, right. Potassium deficiency results in stunted growth and leaf scorching, right. Magnesium deficiency causes purple coloration on leaves. Purple coloration వచ్చేసరికి magnesium deficiency కాదు, అది manganese deficiency. manganese deficiency అవ్వడం వలన anthocyanins బిల్డప్ అయ్యి పర్పుల్ డిస్కలరేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, anthocyanins buildup, manganese deficiency. మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల క్లోరోఫిల్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. మెగ్నీషియం ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లోరోఫిల్ సింథసిస్. ఈ క్లోరోఫిల్ కాంపోనెంట్ లోని ఇంపార్టెంట్ది మెగ్నీషియం. సో మెగ్నీషియం లేకపోతే డెఫిషియన్సీ వల్ల క్లోరోఫిల్ సింథసిస్ దెబ్బతింటుంది. సో ఏబిసి రైట్ కాబట్టి 1, 2, 3 ఆర్ ది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఆక్సిన్స్. ఆక్సిన్స్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు కూడా దే ప్రమోట్ ది సెల్ అలాంగేషన్. సో A4 గిబ్బర్లిన్స్ ఇది జర్మినేషన్ ని చేయడానికి ఉపయోగిస్తూ ఉంటుంది. సో అండ్ దే ఆల్సో ప్రమోట్ ది స్టెమ్ అలాంగేషన్. ఓకే, సో ఐ థింక్ A4 అండ్ B3. ఎథిలిన్ అనేది ఫ్రూట్ రైపనింగ్ ప్రమోట్ చేస్తుంది. అండ్ యాబ్సిసిక్ యాసిడ్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇన్హిబిటింగ్ ద గ్రోత్ అండ్ ప్రమోటింగ్ ది డార్మెన్సీ ఆఫ్ ది సీడ్స్. సో A4, 3, 1, 2
రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. గిబ్బర్లిన్స్ అనేది జర్మినేషన్ ని ప్రమోట్ చేస్తుంది. ఆక్సిన్స్ అనేది స్టెమ్ ఎలాంగేషన్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఒక మొక్క నిలువుగా ఎదగడానికి దాని కింద ఉన్న రూట్స్ కూడా నిలువుగా ఎదగడం కోసం ఆక్సిన్స్ అనేవి ప్రమోట్ చేస్తూ ఉంటాయి. గిబ్బర్లిన్స్ అనేది మెయిన్గా ఏంటంటే ఒక ఫ్రూట్ కాయడానికి, జర్మినేషన్ చేయడానికి ఈ రెండింటికి ఉపయోగించుకోవడం కోసం స్టెమ్ ఎలాంగేషన్ అని కూడా అనొచ్చు. బట్ మెయిన్గా స్టెమ్ ఎలాంగేషన్ అని అంటూ ఉంటారు గిబ్బర్లిన్స్ అనేది. ఈ స్టెమ్ ఎలాంగేషన్ అనేది ఆక్సిన్స్ అని ఎందుకు అనకూడదండి అని మీకు డౌట్ రావచ్చు. వై నాట్ ఆక్సిన్స్? సో ఈ స్టెమ్ ఎలాంగేషన్ అనేది ఏ పర్పస్లో అంటే కనుక అప్పటికప్పుడు ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది. ర్యాపిడ్గా గ్రోత్ అయ్యి దాన్ని బోల్టింగ్ అంటారు. ర్యాపిడ్గా గ్రోత్ అయ్యి ఒక ఫ్రూటో పండో ఏదో ఒకటి వస్తుంది, అదే ఫ్రూటో ఫ్లవరో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. సో ఆ ఫ్రూటో ఫ్లవరో రావడం కోసం మెయిన్గా గిబ్బర్లిన్సే వస్తూ ఉంటుంది. సో స్టిమ్యులేట్స్ ది స్టెమ్ ఎలాంగేషన్ ఈజ్ ది రైట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. నెక్స్ట్ వన్, ది రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అకర్స్ ఓన్లీ డ్యూరింగ్ ది నైట్. కాదు, రెస్పిరేషన్ అనేది పగలో జరుగుతుంది, రాత్రి కూడా జరుగుతుంది. ఏ ఈజ్ ఫాల్స్. ఫోటోసింథసిస్ డామినేట్స్ డ్యూరింగ్ ది డే మాస్కింగ్ ది రెస్పిరేషన్. ఇది మాత్రం రైట్, ఎందుకంటే ఫోటోసింథసిస్ డే అప్పుడు డామినేట్ గా ఉంటుంది రెస్పిరేషన్ తో పోలిస్తే. సో ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్లాంట్ న్యూట్రియంట్ మెటబాలిజం. మెటబాలిజం అంటే అది కూడబలుక్కుంటుంది. ఇట్స్ గ్యాదరింగ్, ఇట్స్ బిల్డింగ్. అనబాలిజం అంటే దాన్ని అంతటా తినేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో సారీ, కెటబాలిజం అంటే కనుక ఈ మెటబాలిజంలో వచ్చేసరికి ఇట్స్ గ్యాదరింగ్ అండ్ బిల్డింగ్ కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్, ఎస్ ఇట్స్ బిల్డింగ్ సంథింగ్. ఫోటోసింథసిస్, ఇట్స్ బిల్డింగ్ సంథింగ్. అయన్ ఎక్స్చేంజ్, ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టింగ్ సంథింగ్ అండ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ బిల్డింగ్. ట్రాన్స్పిరేషన్ వచ్చేసరికి ఇట్ ఇన్వాల్వ్స్ లాస్ ఆఫ్ వాటర్ కాబట్టి ఇట్స్ నాట్ ఎ మెటబాలిక్ యాక్టివిటీ. సో బి ఈజ్ ది రైట్ ఆన్సర్ హియర్. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ను కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగండి. థ్యాంక్ యూ, వెల్కమ్, వెరీ గుడ్, బాయ్.